ఒకప్పటి కథ. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఘనమైన అడవిలో రవి అనే ఓ చిన్న పిల్లవాడు ఉండేవాడు. తన ధైర్యం మరియు దయకు ప్రసిద్ధి చెందిన రవి ఒకరోజు అడవి లోతులో తగలిపడిన సింహం ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. సింహం బాధ మరియు భయంతో గర్జించేది. రవి ఏమాత్రం భయపడకుండా సింహాన్ని సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. జాగ్రత్తగా సింహం దగ్గరకు వెళ్లి ఉచ్చు తొలగించడం ప్రారంభించాడు. రవి యొక్క మంచి ఉద్దేశాలను గ్రహించిన సింహం నిశ్శబ్దంగా ఉండింది. కొంత సమయం తర్వాత రవి సింహాన్ని విజయవంతంగా విముక్తం చేశాడు. కృతజ్ఞతతో సింహం రవిని గెంతింది మరియు వారు మంచి స్నేహితులయ్యారు. ఆ రోజునుంచి రవి మరియు సింహం ప్రతిరోజూ కలుసుకునేవారు. వారు కలిసి ఆటలు ఆడేవారు మరియు కథలు పంచుకునేవారు. సింహం అంటే సింహ రవి మరియు అతని గ్రామాన్ని ఇతర కీచక జంతువుల నుండి రక్షించింది. గ్రామస్తులు మొదట భయపడినా క్రమంగా సింహ ఒక మిత్రుడు మరియు రక్షకుడని గ్రహించారు. రోజుతో వారి బంధం మరింత బలపడింది. రవి మరియు సింహ నిజమైన స్నేహం ఎలాంటి సరిహద్దులను కూడా లెక్కచేయదని, మనిషి మరియు సింహం మధ్య కూడా అని చూపించారు. వారి కథ ఒక లెజెండ్గా మారింది. చాలా మందికి ధైర్యం మరియు దయతో ఉండాలని ప్రేరణ ఇచ్చింది. అలా ఆంధ్రప్రదేశ్ హృదయంలో రవి మరియు సింహం యొక్క కథ తరతరాలుగా చెప్పబడింది. స్నేహం మరియు నమ్మకం యొక్క శక్తికి ఒక సాక్ష్యంగా.